మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రతి వ్యక్తికి ఎన్నో సమస్యలు ఉంటాయి. ప్రతిదీ సమస్య, ఏది చేయాలన్నా సమస్య. పొద్దున్నే లెగడము ఒక సమస్య, పడుకోవడం వరకు ఒక సమస్య, చదువుకోవడం ఒక సమస్య, ఉద్యోగం చేయడం ఒక సమస్య, వ్యాపారం చేయడం ఒక సమస్య, సరుకును కొనడం ఒక సమస్య, కుటుంబాన్ని నడిపించడం ఒక సమస్య, పిల్లల్ని పెంచడం ఒక సమస్య, పిల్లల్ని చదివించడం ఒక సమస్య, పిల్లల ఫీజులు కట్టడం ఒక సమస్య, భక్తిలో జీవించడం ఒక సమస్య, ప్రార్థించడం ఒక సమస్య, బైబిల్ చదవడం ఒక సమస్య. ఏదైనప్పటికీ మనిషి జీవితం సమస్యలతోనే నిండి ఉంది. అయితే సమస్యను గురించి ఒక చిన్న ఉదాహరణ మనం చూసామంటే, ఒక ఉద్యోగస్తుడు ఉన్న పాటను తన ఉద్యోగం పోతే తాను ఇంట్లో కరెంటు బిల్లు కట్టడానికి డబ్బులు లేకపోతే అతను అనుకుంటాడు, ఇది నా పేదరికం, ఇది నాకు సమస్యగా ఉంది, ఇప్పుడు దీన్ని నేను ఎలా అధిరోహించాలి. అతడు ఆ ఇంటిలోంచి ఖాళీ చేసి ఇంటి రెంట్ కట్టలేక బయటకు వచ్చి ఒక గుడిసెలో ఉంటున్నాడు. అతడికి రోజంతా చక్కటి వెలుగు ఉంటుంది ఆ గుడిసెలో, ఎందుకంటే గుడిసె చుట్టూ మూసుకుపోయి ఉండదు కనుక మధ్యలో ఉన్నటువంటి ఆ సందుల్లో నుంచి ఎదురుగా ఉన్నటువంటి తెరలో నుండి వెలుతురు వస్తూ ఉంది. రాత్రి అయిన తర్వాత అతడికి చల్లటి గాలి వస్తుంది. అతను నేర్చుకుంది ఏంటంటే, కరెంటు వల్ల మనిషి జీవితం, కరెంటు లేకపోవడం వల్ల మనిషి జీవితం నాశనం అవ్వదు, పతన స్థాయికి చేరదు, అది జీవితం యొక్క ముగింపు కాదు. లేదా అతను చక్కగా రోజు లేచి మంచి కాస్ట్లీ బ్రష్ లో కాస్ట్లీ పేస్ట్ తీసుకుని బ్రష్ చేస్తూ ఉంటే, అతనికి ఉన్న పాటను ఉద్యోగం పోవడం వల్ల, తన దగ్గర సంపాదన లేకపోవడం వల్ల పేస్ట్ అయిపోయింది, బ్రష్ పాడైపోయింది. ఇప్పుడు ఏం చేస్తానంటే, చక్కని వేప పొలం తీసుకొని చక్కగా పళ్ళు తవ్వుకుంటున్నాడు. అతడు అనుకుంటున్నాడు, ఈ బ్రష్ లేకపోవడం వల్ల, ఈ పేస్ట్ లేకపోవడం వల్ల, ఈ సమస్యల వల్ల నా జీవితం ముగింపు కాదు. ఇప్పుడు అతను నేర్చుకుంది ఏంటంటే, దేని ద్వారా ఇంకా ఆరోగ్యకరమైనటువంటి దంతశుద్ధి కలుగుతుందో దాన్ని అతను నేర్చుకున్నాడు. కనుక ఈ లోకంలో ఉండే సమస్యలను బట్టి జీవితం అనగారిపోదు, జీవితం పతనా స్థాయికి చేరదు, జీవితం నాశనం అయిపోదు. మనుషులు ఊహించుకుంటారు, వారు మనతో లేకపోవడం వల్ల, లేదా నేను ప్రేమించిన వల్ల నాకు దక్కలేదనో, లేదంటే నేను అనుకున్న ఉద్యోగం రాలేదనో, లేదా నేను చదువుకున్నట్లుగా నాకు రావాల్సిన స్కోర్ రాలేదనో, లేదా నేను అనుకున్నట్టు లాభాలు వ్యాపారాలను పొందలేదనో, రకరకాలైనటువంటి వాటిని గూర్చి ఆలోచిస్తూ ఇదే పెద్ద సమస్యగా బాధపడుతూ ఉంటారు. కానీ అది సమస్య కానే కాదు. ప్రతి దానికి ఒక లూప్ హోల్ ఉంటుంది, ప్రతి దానికి ఒక ప్రత్యేకమైనటువంటి ద్వారం ఉంటుంది. ద్వారం ఒకవైపు మూయబడినప్పుడు మరొక ద్వారం పక్కన తెరవబడి ఉంటుంది. దాన్ని గుర్తిస్తూ ముందుకు సాగడంలో జీవితం కొనసాగుతూ ఉంటుంది. అయితే సమస్య అంటే నిజమైన సమస్య ఏంటి? నిజమైనటువంటి ప్రతి మనిషికి వచ్చేటువంటి సమస్య ఏంటి? ఈ లోకంలో ఉండే సమస్యలు అన్నీ ఉంటాయి, అందరికీ ఉంటాయి, జంతువులకు కూడా ఉంటాయి. మరి వాటికి లేనటువంటి ఆ కరెంటు, వాటికి లేనటువంటి ఆ యొక్క పేస్ట్లు, వాటికి లేనటువంటి వస్త్రాలు, వాటికి లేనటువంటి గృహాలు, వీటిని గూర్చి మనిషి చింతిస్తూ ఇదే సమస్యను ఫీల్ అవడం అది బుద్ధిహీనత, అజ్ఞాన దశ. కానీ వాక్యం సెలవిస్తుంది, నిజమైన సమస్య ఏమిటి అంటే, తన ఎదురుగా ఉన్నటువంటి పాపాన్ని జయించడమే సమస్య. ఇది శోధనలో పడవేసేటువంటి పాపం ఎదురుగా నిలబడినప్పుడు దాన్ని గూర్చినటువంటి ఆలోచన, దాన్ని జయించాలి, ఎలా జయించాలి అనేది సమస్య. ఇలాంటి సమస్యల గురించి మనిషి ఆలోచించాలి. తన ఎదురుగా తన జీవితాన్ని పాడు చేసేటువంటి ఆ యొక్క మద్యపాన క్రియలు గాని, వ్యభిచార క్రియలు కానీ, అబద్ధాల క్రియలు గాని, దోపిడీ క్రియలు గాని, దొంగతనాలు గాని, అత్యాశ, దురాశ, దురభిమానం, ఇటువంటి ముసలమ ముచ్చట్లు, కొండలు, ఇటువంటి ఎదురుగా ఉన్నప్పుడు, సులువుగా ఉన్నప్పుడు, ఆకర్షణీయంగా ఉన్నప్పుడు, రమ్యంగా ఉన్నప్పుడు, పొందుకోవడానికి ఇష్టంగా ఉన్నప్పుడు వీటిని జయించడం సమస్య. ఇది అసలైనటువంటి మనిషి యొక్క సమస్య. వాక్యం హెబ్రీయులకు రాసిన పత్రిక 4:15 మనం చూస్తాం, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు, కానీ సమస్త విషయములలోనూ మన వలె శోధింపబడినను ఆయన పాపం లేనివాడుగా ఉండెను. ఇక్కడ చదివిన వాక్య భాగంలో మనకు ముందు ఒక ఆయన ఉన్నాడు, ఇటువంటి శోధనలన్నీ జయించిన ఆయన, ఇటువంటి శోధనలన్నీ అధిరోహించిన ఆయన, ఇటువంటి శోధనల చేత ఆయన బలోపేతం చేయబడిన ఆయన. కానీ ఏ శోధనలో ఆయన పడిపోకుండా జయించి నిలబడిన వాడు ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన కామ, క్రోధ, మద, మాత్సర్యము లేని పరిశుద్ధుడు, ఏకైక సకపురుషుడు, పవిత్రుడు, పావనుడు, పరిశుద్ధుడు, అతి పరిశుద్ధ స్థలంలో నివసించేవాడు, రక్షకుడు, నిజమైనటువంటి దేవుడు. ఆయన మనవలే ఈ శరీరధారిగా ఈ భూమి మీద సంచరిస్తూ జీవిస్తూ ఉన్నప్పుడు మనవలే ఎన్నో శోధనలు ఆయనకు వచ్చినాయి. సాతానుగాడు మనం చూస్తాం మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో, లూకా సువార్తలో, వాడు బహుగా ప్రభువును శోధించడానికి వచ్చాడు. ఆహారం విషయంలోను, ఆయన వస్త్రాల విషయంలోను, ఆయన యొక్క గౌరవప్రదమైనటువంటి క్రియల విషయంలోను, ఆయన యొక్క
బోధ విషయంలోనూ అన్ని విషయములలో ఆయనను శోధిస్తూ వచ్చాడు. కానీ ఏ శోధనలు కూడా ఆయన పడిపోలేదు. అటు తర్వాత కూడా ఎన్నో శోధనలు సాతానుగాడు ఆయన మీద చేశాడు. దెయ్యాల ద్వారాను, అపవిత్ర క్రియల ద్వారాను, తన శిష్యుల ద్వారాను, తన కుటుంబీకుల ద్వారాను, తన చుట్టూ ఉన్నవారి ద్వారాను, తన సహోదరుల ద్వారాను, అందరి ద్వారా ఎన్నో శోధనలు వాడు రేపాడు. అయినప్పటికీ ఆయన ఆ శోధనలో పడిపోలేదు. కానీ ఆయన అన్ని శోధనలు జయించిన వాడు. మనం ఇప్పుడు శోధించబడుతున్నామంటే మనతో పాటు ఆయనకి సమానుభవం ఉంది. సమానుభవం కలిగినటువంటి సహాయకుడు, కనికరం గల దేవుడు. మనం బేదరికంలో ఉంటే ఆ బేదరికం గురించి ఆయన అంటాడు, నీతో నాకు సమానుభవం ఉంది. మనం అనారోగ్యంతో ఉంటే ఆయన అంటాడు, నేను కూడా బాధాక్రాంతులను, వ్యసనాక్రాంతున్నై ఒంటరినైపోయాను, బలహీనుడనైపోయాను. సమస్త జనుల పాపము, సమస్త జనుల రోగము నా మీదకి వచ్చిపడింది. నేను కూడా నీకు సమానుభవం గలవాడను. నీ కుటుంబీకులు నిన్ను అవమానించారా? నన్ను కూడా నా కుటుంబీకులు అవమానించారు. నేను నీతో సమానుభవం కలిగిన వాడను. నువ్వు ప్రేమించిన వారు నీకు దూరం అయిపోయారా? అవును, నేను ప్రేమించిన నా శిష్యులు ఇస్కరియోతుగా, నా కుటుంబీకులు, నా సహోదరులకు దూరం అయ్యారు. నేను కూడా నీతో సమానుభవం కలిగిన వాడను. ఆహారం కొరకు ఉపవాసం ఉంటే నేను శోధిస్తూ బలహీనపరుస్తూ ఉన్నారా? నీ ఉపవాసం వ్యర్థమని అన్నారా? అవును, నా ఉపవాసంలో కూడా నన్ను శోధించడానికి అపవాది వచ్చాడు. నేను నీతో సమానుభవం కలిగిన వాడను. సేవ చేస్తూ ఉంటే నీ సేవ పనిచేసింది, నువ్వేం చేస్తావని అన్నారా? అవును, నన్ను కూడా అట్లాగే అన్నారు. ఇతడు వడ్రంగి కుమారుడు కాదా, యోసేపు కుమారుడు కాదా, ఇతడు చెప్తే మనం వినాలా అని నన్ను శోధించారు. నేను నీతో సమానుభవం కలిగిన వాడను. తల్లిదండ్రులు కూడా నేను అర్థం చేసుకోకుండా, ఏం చేస్తున్నావు, నువ్వెందుకు పనికొస్తావు, నువ్వెందుకు పనికిరావు, నువ్వేం చేయడానికి ఉన్నావు అని అంటున్నారా? ప్రభు అంటున్నారు, అవును, నేను దేవాలయంలో ధర్మశాస్త్రాన్ని కూలంకషంగా నేను పాండిత్యం నేర్చుకుంటుంటే నా అద్దకు తల్లిదండ్రులు వచ్చి, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు, మమ్మల్ని ఎందుకు దుఃఖపరుస్తున్నావు, నువ్వు పని ఏంటి అని నన్ను కూడా అన్నారు. నేను నీతో సమానుభవం కలిగిన వాడను. కష్టపడుతూ దినమంతా చెమటూడ్చి సంపాదించి కుటుంబాన్ని పోషిస్తూ ఉన్నావు. కుటుంబాన్ని పోషించే విషయంలో నేను కూడా నీతో సమానుభవం కలిగిన వాడను. నేను కూడా చక్క పని చేసి నా కుటుంబాన్ని పోషించిన వాడను. ప్రజాస్వామ్యంలో బ్రతుకుతూ గౌరవ మర్యాదలతో ఉన్నటువంటి మానవ జీవితాన్ని జీవిస్తూ రాజ్యాంగబద్ధంగా అడుగు వేస్తూ ముందు కొనసాగుతూ ఉండగా ఆ రాజ్యాంగాలు, ఆ ప్రజాస్వామ్యము ఇవే అనగారుస్తూ వ్యతిరేకంగా అడ్డంగా నిలిచి ఉన్నాయా? నేను కూడా నీతో సమానుభవం కలిగిన వాడిని. నా స్వదేశంలోనే నేను ధర్మశాస్త్రాన్ని వివరించలేకపోయాను. నన్ను అడ్డగించారు, నన్ను వ్యతిరేకించారు, నన్ను తోసివేశారు, నన్ను వెలివేశారు. నేను నీతో సమానుభవం కలిగిన వాడను. ఏ తప్పు లేకుండా, ఏ పాపము లేకుండా నువ్వు పాపివి, నువ్వు తప్పు చేసావు, నువ్వు దుష్టుడివి, నీవే పాపం చేసావని ఏలెత్తి చూపిస్తున్నారా? అవును, నేను కూడా నీతో సమానుభవం కలిగిన వాడను. నేను ఏ పాపము చేయకపోయినా నా నోటి ద్వారా కూడా నేను పాపినేని, నేను అబద్ధమాడానని, నేను దేవదూషణ చేశానని, దొంగలను, అబద్ధ సాక్షులను ఉంచి నన్ను సిలువ వేశారు. నేను నీతో సమానుభవం కలిగిన వాడను. మనం ఎన్ని కోణాల్లో చూసినా ప్రభు అంటారు, నేను నీతో సమానుభవం కలిగిన వాడను. కనుక మన అతిపెద్ద సమస్య శోధన జయించడం. ఈ 10 ఆజ్ఞలను గూర్చి ప్రభు సెలవిస్తున్నారు. దేవుణ్ణి పూర్ణ హృదయంతో ఆరాధించడంలో గాని, వ్యర్థమైన వాటిని పూజించకుండా ఉండడంలో గాని, దేవుని నామని వ్యర్థంగా ఉచ్చరించకుండా ఉండడం గాని, పరిశుద్ధ దినాన్ని ఆచరించడం గాని, తల్లిదండ్రులు గౌరవించడం గాని, వ్యభిచారము, దొంగతనము, కాముకత్వము, నరహత్య, తోటివారి భార్య, వీటన్నిటిని ఆశించకుండా వాటి జోలికి వెళ్లకుండా ఉండడం గాని, ఈ సమస్యలన్నిటిని జయించడానికి దేవుడు మనకు సమానుభవం కలిగిన వాడు కనుక మనకు ఆయన సమయోచితమైనటువంటి సహాయం అనుగ్రహిస్తాడు. ఆయన మనకు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా వాటన్నిటిని అధిరోహించడానికి, జయించడానికి మనకు శక్తిని, బలమును, ధైర్యమును ఆయన మనకు అనుగ్రహిస్తాడు. కనుక మనతో సమానుభవం కలిగినటువంటి క్రీస్తు యొద్దకు మనము చేరి ఆయన యొక్క హస్తపు నీడలోకి వచ్చి ఆయనను మనం వేడుకునే నెడల ఆయన మనకు సహాయము చేస్తాడు. ఈ నా దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నీరుకట్టి ఫలింపచేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తల వంచి కళ్ళు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి, కరుణ కటాక్షంగా తండ్రి, నా ప్రభా, నేటి దినాన తండ్రి ఎన్నో సమస్యలు మనిషి చుట్టూ ఉన్నప్పటికీ నిజమైనటువంటి అతిపెద్ద సమస్య అని నీవు మాకు వివరించినటువంటి ఈ యొక్క శరీర సంబంధమైనటువంటి సాతానుగాడు పడవేసేటువంటి శోధన నిమిత్తం పాపములతో మాకు బయలుపరిచినటువంటి ఒక ఉన్నతమైన ఉపదేశం బట్టి మీకు స్తోత్రము తండ్రి. వాక్యాన్ని కట్టుకు బట్టి మీరు జ్ఞాపకం చేసుకోండి. శరీర సంబంధమైనటువంటి సమస్యల గురించి బాధించగా, చింతించగా, వాటిని అధిరోహించి అవి సాధారణమైనటువంటి జీవన విధానం అని గుర్తించి నిజమైనటువంటి సమస్యలు, పాపమును జయించేవారుగా ప్రతి వారిని మీరు ఆశీర్వదించండి. కారణం సమానుభవం కలిగిన నీవు మాకు తోడుగా ఉన్నావు. ప్రతి ఒక్క బిడ్డకు మీరు సహాయం అనుగ్రహించండి, అనుభవంలోకి మీరు నడిపించండి, తోడుగా ఉండి జీవితం అనుగ్రహించండి, పరిశుద్ధాత్మ శక్తి చేత మీరు నింపండి. ప్రతి అవసరం అక్కరని మహిమలు తీర్చి వారికి కావాల్సిందంతా కొరతలన్నీ తీర్చి అక్కడ రాజ్యముకు చేర్చమని యేసు పరిశుద్ధం ప్రార్థించి వేడుకను పొందుకునే నామ తండ్రి. ఆమేన్. ఆమేన్.